నెక్స్ట్ నా చేతిలో ఉంది సి భక్తురం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నోటి వెంబడి ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో మొత్తం గూగుల్ సెర్చ్ అంతా అదిరిపోయింది. అసలు ఏంటి సి భక్తురం అని చాలా మందికి తెలియదు. సో మన దగ్గర కూడా ఈ ప్రొడక్ట్ అవైలబుల్ గా ఉంది. చూడండి ఎన్ని బాటిల్స్ ఉన్నాయో. ఒకసారి దీని గురించి చెప్తారా? yes మీ actually చేతిలో ఉన్నదేంటి? సేమ్ ఇది ఓపెన్ చేస్తే ఇదే వస్తుంది. ఓకే. సో సిబక్త్రాన్ అనేది ఇది హిమాలయస్ లో ముఖ్యంగా లద్దాఖ్ అనేటువంటి ప్రాంతం పూర్తిగా హిమాలయన్ రేంజ్ అంటాం. అంటే అటు నేపాల్ కావచ్చు, అక్కడ చైనా అవతల వైపు నుంచి ఉన్నటువంటి హిమాలయ పర్వత సానువులు అంటారు. అటు కుమావు వరకు, అంటే ఆ ఏరియా కుమావు అనే పీఠభూమి ఉంటుంది, ఆ ఏరియా వరకు ఇది ఒక ముళ్ళ చెట్టు అన్నమాట. ఇది ముళ్ళ చెట్టు యాక్చువల్ గా చిన్న చిన్న ఆకులతో కూడినటువంటిది. ఇది బచ్చలి పండ్ల కంటే కొంచెం సైజ్ కూడా తక్కువగా ఉండవు. బచ్చలి పండ్ల సైజ్ లో ఉండే ఒక చిన్న ఫలం అంటే ఫ్రూట్ అన్నమాట. ఎస్, దీన్ని ఆయుర్వేదంలో సంజీవిని అని అంటారు. సో సంజీవని ఫ్రూట్ అంటారు దీన్ని. సో ఇది ఎక్కువగా ఆయుర్వేదం కంటే రిగ్పా అనేటువంటి ఒక పద్ధతి ఉంది. నేపాల్ వాళ్ళు, చైనా వాళ్ళు, బౌద్ధ గురువులు, బౌద్ధ మతస్థులు, బౌద్ధ సన్యాసులు ఏర్పాటు చేసినటువంటి ఒక పద్ధతి అన్నమాట. వైద్య పద్ధతి, ఆయుర్వేదానికి సంబంధించిన పద్ధతి, కానీ ఒక డిఫరెంట్ అన్నమాట. వాళ్ళు దీన్ని రెగ్యులర్ గా వాడతారు. దీని ఆకులను తేయాకులాగా వాడతారు, దీని రూట్స్ ను చాలా రకాల ఔషధాలుగా వాడతారు. దీని పండ్లను వచ్చేసి మామూలుగా మనము అంటే ఎవ్రీ డే మార్నింగ్ దాన్ని ఎంటీ స్టమక్ లో కనుక తీసుకుంటే రిచ్ విటమిన్ సి అన్నమాట. సార్ మన ఉసిరి కంటే ఒక 50 రెట్ల, ఉసిరి కంటే ఎక్కువ 50 రెట్లు పుల్లగా ఉంటది ఇది. 50 రెట్లు ఇంకా, అంటే ఉసిరే పుల్లగా ఉంటది అంటే అంతకంటే ఎక్కువ. ఉసిరి ఏం చేస్తుంది? ఉసిరిలో రసాయన గుణాలు ఉన్నాయి. రసాయనము అంటే ముసలితనాన్ని ఆపేటువంటి గుణం, మరియు కొల్లాజన్ ను అది బిల్డ్ చేస్తుంది అన్నమాట, ఇంప్రూవ్ చేస్తుంది. కొల్లాజన్, న్యాచురల్ కొల్లాజన్ అంటే ఆ ఫేస్ మీద ఉన్న గ్లో కావచ్చు, ముడతలు రాకుండా ఉండడము, ఇది మనకు మెయిన్ విటమిన్స్ చేస్తుంది. రెండవది ఇందులో omega-3 అండ్ omega-6, omega-7, omega-9 ఉంటాయి అన్నమాట. అది రేరెస్ట్ అంటే అదనమాట. అంటే కొన్ని వాటిలలో ఈ omega-7 దొరకదు మనకి, ఇక్కడ omega-7 కూడా దొరుకుతుంది ఇందులో. అయితే ఇక్కడ ఈ యొక్క సిబక్త్రాన్ పల్ప్ జ్యూస్ ఏజ్ బార్ అంటే ఎవరైనా, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రెగ్యులర్ గా పొద్దున లేవగానే ఎంటీ స్టమక్ లో ఒక క్యాప్ కనుక చల్లటి నీళ్ళతో కనుక తీసుకుంటే వాళ్ళ బాడీలో ఒకటి రెజ్యువినేషన్ నేను చూశాను. ఒక అంటే కస్టమర్ నా దగ్గరకు వచ్చారు, వారు సొంతంగానే వాడి ఒక 1-2 మంత్స్ తర్వాత వచ్చారు. వేములవాడలో మీరు మర్చిపోయాను, వారు చెప్పారు అనమాట, సార్ నా ఫేస్ లో అంతకుముందు కొంచెం డార్క్ గా ఉండే నా ఫేస్ చాలా మారింది సార్ అని చెప్తే, ఏంటి దేనికి అంటే వారు చెప్పారు, సిబక్త్రాన్, ఓన్లీ సిబక్త్రాన్నే వాడాను సార్, నాలో చేంజెస్ వచ్చినాయి అని చెప్తే, నేను తర్వాత మళ్ళీ అగైన్ ట్రయల్ చేశాను. ఇది నేను ఒక 1 year నుంచి ట్రయల్ చేస్తున్నా అందరి మీద. సో అందరి దగ్గర నుంచి రిజల్ట్స్ తీసుకుంటా ఉన్నాం. ఇది లిక్విడ్ కాన్సన్ట్రేట్ అంటే పౌడర్ ఫామ్ చేసుకోవచ్చు, లిక్విడ్ ఉంది. దీన్ని గింజలు డైరెక్ట్ ఫ్రూట్స్ కూడా ఎండబెట్టుకొని, ఎండినవి దొరుకుతాయి మనకు, ఎండినవి కూడా దొరుకుతాయి, గింజలు దొరుకుతాయి, గింజల నుంచి వచ్చినటువంటి నూనె దొరుకుతుంది. అంటే ఒమేగా కావాలనుకుంటే ఒమేగాస్ లో మనకు వెజిటబుల్ ఆయిల్ నుంచి ఒమేగాస్ అవిసె గింజల నుంచి వస్తాయి, ఇందులో నుంచి కూడా ఒమేగాస్ వస్తాయి. ఎవరైతే వెజిటేరియన్ సోర్స్ ఉందో, ఇది ఒక ఫ్రూట్ పల్ప్ అండి. కానీ ఈ పల్ప్ చాలా మంచి రిజల్ట్ ఉందని విన్నాం కదా. ఎస్ ఈ కంపెనీది చాలా పర్ఫెక్ట్ గా రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఈ 1 కప్ సిబక్త్రాన్ వేసుకోవాలి. yes this is the cap. ఇందులో ఇది అంటే క్యాప్ ఉంది, అదే వేసేసుకొని గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఒక 250 ml నీళ్ళు ఎన్ని కలిపితే ఆ పుల్లదనం తట్టుకోవాలంటే నీళ్ళు ఎక్కువ వాడాలి, నీళ్ళు పుల్లగా ఉంటుంది. పొద్దున్న లేవాలి, ఎంటీ స్టమక్ లో ఒక సిబక్త్రాన్ ఈ యొక్క క్యాప్ తాగాలి, మన డే మొదలు పెట్టాలి అంతే. ఓకే, ఇది తాగిన తర్వాత ఒక 1/2 hour 20 minutes అలా రిలాక్స్ ఉండాలి, ఏం తాగొద్దు. అట్లేం లేదు, తాగిన తర్వాత ఒక అది మరి 10-15 నిమిషాల తర్వాత మన దవాచాయ్ ఉంది నెక్స్ట్ దవాచాయ్ తాగాలి నెక్స్ట్. దవాచాయ్ ను ఇది 2 తీసుకుంటే సరిపోతుంది. డే మొత్తం మనకు ఎనర్జెటిక్ గా ఉండగలుగుతాం, 18 గంటలు నిలబడి పని చేయగలుగుతాం ఒక్క సిబక్త్రాన్ అండ్ దవాచాయ్ తాగితే. అండ్ ఇంకొకటి, అండ్ ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఇది, దీని కాస్ట్ ఏంటో అని చాలా మంది భయపడతారు, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో 850 రూపాయలు ఉందండి. సో ఆన్లైన్ లో తక్కువగా దొరుకుతుంది.
అయితే నేను అనేది ఏంటంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ తెచ్చుకోవడమే ఉత్తమం అనేది నేను చెప్పడము. అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు. అదే అదే ఇది ఏంటంటే ప్యూరెస్ట్ ఫామ్ అండ్ ఫ్రెష్ అన్నమాట ఇది. ఓకే. సో జస్ట్ ఇది ప్రాసెస్ అయిన వెంటనే మన దగ్గరకు వస్తుంది. వెంటనే ఆ, వస్తుంది. ఆ. కాబట్టి అంటే ఆన్లైన్ లో కూడా ఉన్నాయి, ఇష్టపడిన వాళ్ళు తీసుకోవచ్చు. బట్ ఎప్పుడు కూడా మనకి ఆర్గానిక్ కావాలి, ప్యూరిటీ కావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి గో ఆధారిత స్వదేశీ స్టోర్స్ ని విజిట్ చేస్తేనే ఆ. మనం మంచి ప్రొడక్ట్ తీసుకోగలుగుతాం. Yes. పేర్లు మార్చి ఇంకోటి చేసి చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఉంటాయి అంతే సహజంగా కదండి. ఉంటాయి. యా సో అట్లా అనమాట. ఇంతకు ముందు మనం బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి రోడ్ సైడ్ బిర్యానీకి హోటల్ ప్యారడైజ్ బిర్యానీ ఆర్ సంథింగ్ ఎల్స్ బిర్యానీకి ఎలా డిఫరెన్స్ ఉందో అట్లా ఉంటుంది అంటారు. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. బయట అంటే ఆన్లైన్ లో కొనుక్కున్న దానికి దీనికి మాక్సిమం ఒక 50 to 100 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అలాంటప్పుడు మనం ఇలాంటి గో ఆధారిత స్వదేశీ స్టోర్స్ ని విజిట్ చేసి తీసుకోవడమే ఉత్తమం.